Hello competitive aspirants, welcome to 5 Mantra Career Point. I am Ramesh, General Science faculty. సో మనం ప్రీవియస్ క్లాస్లో జనరల్గా క్వశ్చన్స్ డిస్కస్ చేసాం, ఓకేనా. సో టాపిక్ అయిపోయిన వెంటనే క్వశ్చన్స్ డిస్కస్ చేసాం, దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ కూడా స్టార్ట్ చేసాం, ఓకేనా. సో సౌండ్ టాపిక్ అనేది డిస్కస్ చేసాం, ఓకే. సో ప్రీవియస్ క్లాస్లో మనము సౌండ్ లెసన్ అనేది కంప్లీట్ చేసాం, ఓకేనా. ఆల్రెడీ సో ఎవ్రీ వీడియోలో నేను చెప్తా ఉన్నాను ఏంటంటే, సో కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని రిలేటెడ్ క్వశ్చన్స్ కనుక చేస్తే సో వీఆర్ ఇన్ పర్ఫెక్ట్ ఇన్ ద టాపిక్, ఓకే. కాబట్టి సో ఫస్ట్ టాపిక్, సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత దానిపైన క్వశ్చన్స్ చేస్తూ ఉండాలి, ఓకేనా. సో టాపిక్ తర్వాత క్వశ్చన్స్, ఓకేనా. సో నెక్స్ట్ సౌండ్ అనేది, సో మన ప్రీవియస్ క్లాస్లో సౌండ్ చాప్టర్ అనేది కంప్లీట్ చేసాం, అంటే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దానిపైన ఒక 50 క్వశ్చన్స్ చూద్దాం ఈరోజు, ఓకేనా. సో 50 క్వశ్చన్స్ చూద్దాం, దానిపైన కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతూ ఉన్నారు, ఓకేనా. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్స్ అనేది ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, ఓకేనా. ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే తీసుకున్నాం, అంటే డిఫరెంట్ ఎగ్జామ్స్లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే తీసుకొని సో ఇది స్టార్ట్ చేసాం, ఓకేనా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ నుండి మ్యాక్సిమము సో ఏంటి మన ఎన్టీపీసీ ఎగ్జామ్లో కానీ లేదంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో కానీ ఈ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ అనేది ఈ విధంగానే అడిగే ఛాన్స్ ఉంది, ఓకే. సో విల్ సీ 50 క్వశ్చన్స్ ఫ్రమ్ ది సౌండ్ చాప్టర్, ఓకే. లెట్ us start now. See the first question. The velocity of sound in moisture air is more than in dry air because the moisture air has. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే, సౌండ్ వెలాసిటీ అనేది మాయిశ్చర్ ఎయిర్లో ఎక్కువగాను సో కంపారిటివ్లీ డ్రై ఎయిర్తో అని చెప్పేసి చెప్తా ఉన్నాడు, ఓకేనా. అంటే డ్రై ఎయిర్తో కంపేర్ చేసినప్పుడు మాయిశ్చర్ ఎయిర్లో సౌండ్ వెలాసిటీ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అంటా ఉన్నాడు. సో దానికి రీజన్ ఏంటి చూడండి ఇక్కడ. రీజన్ ఫస్ట్ వచ్చేసి లెస్ ప్రెషర్ దాన్ డ్రై ఎయిర్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మోర్ డెన్సిటీ దాన్ డ్రై ఎయిర్, సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి లెస్ డెన్సిటీ దాన్ డ్రై ఎయిర్, అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మోర్ ప్రెషర్ దాన్ డ్రై ఎయిర్. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రెషర్ అంటే ఆప్షన్ ఏ అండ్ డి కనుక అబ్జర్వ్ చేస్తే, ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి కనుక అబ్జర్వ్ చేస్తే సో ప్రెషర్ ఉంది చూడండి ఇక్కడ. సో లెస్ ప్రెషర్ దాన్ డ్రై ఎయిర్, మోర్ ప్రెషర్ దాన్ డ్రై ఎయిర్. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయినా కానీ, సో ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయినా లేదా ప్రెషర్ డిక్రీజ్ అయినా దర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద సౌండ్ వెలాసిటీ అండి. అంటే సౌండ్ వెలాసిటీలో జనరల్గా చేంజ్ అనేది ఉండదు, ఓకే. సో దీని నుండి ఏం చెప్పొచ్చు అంటే, ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా సో నో చేంజ్ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? నో చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ది సౌండ్, వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, ఓకేనా. ఆల్రెడీ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ సౌండ్ అని చెప్పేసి డిస్కస్ చేసాం, ఓకేనా. అంటే ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయని చెప్పేసి మనం డిస్కస్ చేసాం కదా ప్రీవియస్ క్లాస్లో. ఆ ఫ్యాక్టర్స్లో ఒక ఫ్యాక్టర్ ఏంటి? ప్రెషర్ అని చెప్పేసి తీసుకున్నాం, ఓకేనా. ఆ ప్రెషర్ ఏంటంటే, ప్రెషర్ కేసులో ప్రెషర్ ఇంక్రీజ్ అయినా కానీ డిక్రీజ్ అయినా కానీ సో నో చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ది సౌండ్, ఓకేనా. అంటే సౌండ్ వెలాసిటీలో చేంజ్ అనేది ఉండదు, ఓకే. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ అండ్ డి అనేది రాంగ్ ఆన్సర్స్, ఓకే. నౌ సీ ద నెక్స్ట్ ఆప్షన్, మోర్ డెన్సిటీ దాన్ డ్రై ఎయిర్, నెక్స్ట్ లెస్ డెన్సిటీ దాన్ డ్రై ఎయిర్. సో ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మాయిశ్చర్ ఎయిర్, ఓకేనా. మాయిశ్చర్ ఎయిర్ డెన్సిటీ అనేది డ్రై ఎయిర్తో కంపేర్ చేసినప్పుడు తక్కువగా ఉంటుందండి, ఓకేనా. లెస్ డెన్సిటీ దాన్ డ్రై ఎయిర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. అంటే మాయిశ్చర్ ఎయిర్ డెన్సిటీ అనేది డ్రై ఎయిర్తో కంపేర్ చేసినప్పుడు తక్కువగా ఉంటుంది, డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ ఈస్ మోర్ ఇన్ ద మాయిశ్చర్ ఎయిర్, ఓకేనా. అంటే మాయిశ్చర్ ఎయిర్లో వెలాసిటీ అనేది ఎక్కువగా ఉండడానికి రీజన్ ఏంటంటే దానికి డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి, ఓకేనా. కాబట్టి ఆన్సర్ ఏమైతే చూడండి ఇక్కడ, లెస్ డెన్సిటీ దాన్ డ్రై ఎయిర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The permissible noise level at residential area during daytime is, ఓకేనా. అంటే పర్మిసబుల్ సో డెసిబుల్ అంటే సౌండ్ అని చెప్పేసి, ఓకే. అంటే పర్మిసబుల్ సౌండ్ అనేది రెసిడెన్షియల్ ఏరియాలో ఎంత ఉంటుంది? ఏ టైంలో? డే టైంలో, ఓకేనా. అంటే రెసిడెన్షియల్ ఏరియాలో జనరల్గా సౌండ్ లిమిట్ అనేది ఉంటుంది కదా. అంటే ఎక్కువ సౌండ్ కనుక వేస్తే ఏంటంటే సో జనరల్గా సో నైబర్స్ కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ సౌండ్ అనేది ఇంటెన్సిటీ ఎక్కువగా అయింది కాబట్టి
సో కంప్లైంట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము సో ఒక లిమిట్ అనేది ఉంటుందండి. ఓకేనా, సో లిమిట్ ఏంటంటే డెసిబల్స్, ఎంత డెసిబల్స్ వరకు మనము సో జనరల్గా కన్సిడరబుల్ ఇన్ ద సో ఏంటి దట్ ఈస్ వాట్ రెసిడెన్షియల్ ఏరియా. ఓకేనా, అంటే రెసిడెన్షియల్ ఏరియాలో 8 dB అంటే ఎంత dB వరకు జనరల్గా పర్మిషన్ అనేది ఇచ్చారు ఇన్ ద డే టైమ్ అంటే సో దట్ ఆన్సర్ ఈస్ 55 dB అండి. ఓకేనా, 55 dB వరకు పర్మిషన్ ఉంటుంది. చూడండి ఇక్కడ పర్మిషన్ ఇన్ ద రెసిడెన్షియల్ ఏరియా అన్నాడు. జనరల్గా సో మనము డెసిబల్స్ అంటే సౌండ్ ఇంటెన్సిటీని డెసిబల్స్లో మెజర్ చేస్తామని చెప్పేసి సో ఆల్రెడీ డిస్కస్ చేసాం. చూడండి ఇక్కడ ఎంత డెసిబల్స్ ఉంటుందంటే నార్మల్గా సో మన లిమిట్ అండి, అంటే హ్యూమన్ బీయింగ్స్ అంటే మన జనరల్ కాన్వర్జేషన్ అనొచ్చు, లేదంటే సో కెపాసిటీ ఆఫ్ ది హియర్ కెపాసిటీ ఆఫ్ ది సౌండ్ అనొచ్చు. అది ఎంత ఉంటుందంటే నార్మల్గా 40 dB నుండి. ఓకేనా, సో 40 dB నుండి సో 40 dB టు 80 dB, 40 dB నుండి సో 80 dB లిమిట్ అనేది ఉంటుంది. సో ఈ 40 dB నుండి 80 dB లిమిట్లో ఓకే 80 dB రైట్, 80 dB లిమిట్లో సో జనరల్గా రెసిడెన్షియల్ ఏరియాలో ఎక్కడ వరకు పర్మిషన్ ఉందంట 55 dB వరకు పర్మిషన్ ఉంది. ఓకే, 55 dB వరకు జనరల్గా రెసిడెన్షియల్ ఏరియాలో పర్మిషన్ ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటి 40 నుండి 80 అనేది ఏంటి ఇక్కడ సో జనరల్గా సో సౌండ్ ఇయరింగ్ కెపాసిటీ అని చెప్పొచ్చు. ఓకేనా, అంటే ఇంటెన్సిటీ ఎక్కడ వరకు మనం వినగలుగుతామంటే 80 dB వరకు వినగలుగుతాం. ఓకేనా, సో ఇక్కడ 40 నుండి 80 మధ్యలో 55 dB వరకు మాత్రమే రెసిడెన్షియల్ ఏరియాలో డే టైంలో పర్మిషన్ ఇచ్చారు. ఓకేనా, నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్. అల్ట్రాసోనిక్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆల్రెడీ మనం చూసాం. ఓకేనా, టైప్స్ ఆఫ్ వేవ్స్. సో టైప్స్ ఆఫ్ సౌండ్ వేవ్స్లో దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ సౌండ్ వేవ్స్ అని చెప్పేసి డిస్కస్ చేసాం. ఒకటి ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ వేవ్, సెకండ్ వన్ ఈజ్ ఆడియబుల్ సౌండ్ వేవ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్. ఓకేనా, ఆ ఫ్రీక్వెన్సీస్ కూడా మనము ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకసారి చూడండి, సో ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎలా ఉంటుంది చూడండి. సో ఫస్ట్ వేవ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ కదా. ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్ఫ్రాసోనిక్, ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ వేవ్. సో ఫస్ట్ వన్ ఏంటిది ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ వేవ్. చూడండి దీని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత ఉంటుందంటే సో 0 నుంచి 20 అనొచ్చు, లేదంటే లెస్ దెన్ ఓకేనా లెస్ దెన్ 20 హెర్ట్జ్. సో ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ లెస్ దెన్ 20 హెర్ట్జ్ ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సౌండ్ వేవ్ ఏంటంటే ఆడియబుల్ సౌండ్ వేవ్. ఆడియబుల్ సౌండ్ వేవ్ చూడండి, ఆడియబుల్ సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ అనేది 22. ఓకేనా, సో 20 to 20,000 ఓకే, లేదంటే 20 kHz కూడా అనొచ్చు. 20 to 20,000 హెర్ట్జ్ అనేది సో జనరల్గా ఏంటి ఆడియబుల్ సౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ లాస్ట్ వేవ్ ఏంటంటే అంటే థర్డ్ టైప్, దట్ ఈస్ వాట్ అల్ట్రాసోనిక్. అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్. చూడండి ఇక్కడ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్ అనేది గ్రేటర్ దెన్ 20 kHz. చూడండి ఇది ఫ్రీక్వెన్సీ రేంజ్. సో ఇక్కడ అడిగింది ఏంటి ద రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్. అల్ట్రాసోనిక్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత అంటున్నాడు. చూడండి ఇక్కడ సో మోర్ దెన్ 20 kHz అనేది అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ గ్రేటర్ దెన్ 20 kHz. ఓకేనా, సెకండ్ ఆప్షన్ గ్రేటర్ దెన్ 20,000 kHz. థర్డ్ ఆప్షన్ వచ్చేసి బిలో 20 kHz అని చెప్పేసి అనొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ గ్రేటర్ దెన్ 20 Hz. చూడండి ఇక్కడ విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్, మోర్ దెన్ 20 kHz. గ్రేటర్ దెన్ అన్న మోర్ దెన్ అన్న రెండు సేమ్ కదా. సో ఇక్కడ విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్, గ్రేటర్ దెన్ 20 kHz. దట్ ఈస్ వాట్ ద ఫస్ట్ ఆప్షన్. ఓకే, చూడండి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏమో గ్రేటర్ దెన్ 20,000 kHz అన్నాడు, నాట్ 20,000 Hz, 20,000 kHz. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి బిలో 20 Hz. ఓకే, సో బిలో 20 Hz అని చెప్పేసి 20 kHz అని చెప్పేసి అన్నాడు. సో నెక్స్ట్ డి వచ్చేసి గ్రేటర్ దెన్ 20 Hz. ఓకేనా, గ్రేటర్ దెన్ 20 Hz, కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. సో సేమ్ ఇదే వేలో సో ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ వేవ్స్ అడగొచ్చు, నెక్స్ట్ ఆడియబుల్ సౌండ్ వేవ్స్ కూడా అడగొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ హ్యూమన్ హియర్ ఫీల్స్ ద సెన్సిటివిటీ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ సౌండ్. ఓకేనా, అంటే జనరల్గా ఇది ఈ మీనింగ్ ఏంటి, క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఆడియబుల్. ఓకేనా, ఆడియో వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనొచ్చు, లేదంటే హ్యూమన్ బీయింగ్స్ ఇయరింగ్ కెపాసిటీ ఫ్రీక్వెన్సీ అనొచ్చు. ఏమనొచ్చు, హ్యూమన్ బీయింగ్ ఇయరింగ్ కెపాసిటీ అని చెప్పేసి అనొచ్చు. ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. ఓకే, సో చూడండి ఇక్కడ 0 to 5 Hz ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ 6 to 10 Hz, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ 11 to 15 Hz అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సో 20 to 20,000 Hz. 20 to 20,000 Hz ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. ఓకేనా, సో ఆడియబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఎంత అది 20 to 20,000 Hz. ఓకేనా, 20 to 20,000 Hz అనొచ్చు, లేదంటే 20 to 20 kHz అని చెప్పేసి కూడా అనొచ్చు. కాబట్టి ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా. ఓకే.
See the next question. Supersonic airplane creates a shock wave called. Supersonic airplane creates a shock wave called. Generally shock wave అంటే ఏంటో చూద్దాం ఓకేనా. సో షాక్ వేవ్స్ అనేది షాక్ వేవ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సోనిక్ బూమ్ అని చెప్పేసి అనొచ్చండి. సోనిక్ బూమ్ ఆల్రెడీ మనం చూసాం. సోనిక్ బూమ్ అంటే ఏంటి? సో ద స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ స్పీడ్ ఈజ్ మోర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఓకేనా. అంటే ఆబ్జెక్ట్ స్పీడ్ అనేది సౌండ్ స్పీడ్ కంటే ఎక్కువ కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ సోనిక్ బూమ్ అని చెప్పేసి అంటాం. అంటే ఆ కేసులో ఏమవుతుందంటే సో ఎక్కువ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎందుకు ఎక్కువ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది? ఆబ్జెక్ట్ స్పీడ్ అనేది సో జనరల్గా ఏంటి సౌండ్ స్పీడ్ కంటే ఎక్కువగా ఉంది కాబట్టి అవి రెండు కలవడం వల్ల ఏమవుతుందంటే సౌండ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని మనం ఏమన్నామంటే సోనిక్ బూమ్ అని చెప్పేసి అన్నాం. ఏమన్నాం? సోనిక్ బూమ్. ఆ సోనిక్ బూమ్ని మనము షాక్ వేవ్స్ కూడా అనొచ్చు అండి. ఏమనొచ్చు? షాక్ వేవ్స్ కూడా అనొచ్చు. ఓకే, సో ఇక్కడ సోనిక్ బూమ్ అంటే సో ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్. ఓకే, స్పీడ్ ఆఫ్ ది సౌండ్ అనేది ఆబ్జెక్ట్ సౌండ్ కంటే తక్కువగా ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా, అంటే ఆబ్జెక్ట్ సౌండ్ కంటే సో జనరల్ ఆబ్జెక్ట్ స్పీడ్ కంటే సౌండ్ స్పీడ్ అనేది తక్కువగా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ సోనిక్ బూమ్. కాబట్టి సోనిక్ బూమ్ అన్నా కానీ షాక్ వేవ్ అన్నా కానీ రెండు సేమ్. సో ఒకసారి ఆప్షన్ చూడండి. ట్రాన్సిషన్ వేవ్, సెకండ్ ఆప్షన్ ఈస్ అల్ట్రా సౌండ్ వేవ్. సో నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద సోనిక్ బూమ్ అండ్ ఆప్షన్ ఫోర్త్ ఈస్ ద ట్రాన్స్వర్స్ వేవ్. కాబట్టి ఇక్కడ షాక్ వేవ్స్ అన్నా కానీ లేదా సోనిక్ బూమ్ అన్నా కానీ రెండు సేమ్ అండి. సో ఈ కేసులో సోనిక్ బూమ్ అన్నా కానీ షాక్ వేవ్స్ అన్నా కానీ సో మీనింగ్ ఏంటి అంటే సోనిక్ బూమ్ అంటే ఏంటంటే ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఈస్ ఆర్ స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ మోర్ దెన్ స్పీడ్ ఆఫ్ ది సౌండ్. ఓకేనా, అంటే ఈ కేసులో చూడండి ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ మోర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్. సో ఈ కేసుని మనం ఏమంటామంటే సోనిక్ బూమ్ అని చెప్పేసి అంటాం. ఈ సోనిక్ బూమ్ని షాక్ వేవ్స్ అని చెప్పేసి కూడా అనొచ్చు. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆల్రెడీ మనకు సో ట్రాన్సిషన్ వేవ్, అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్, నెక్స్ట్ ట్రాన్స్వర్స్ వేవ్స్ గురించి ఆల్రెడీ చూసాం. ఓకేనా, కాబట్టి సోనిక్ బూమ్ గురించి కూడా చూసాం. కానీ సోనిక్ బూమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ షాక్ వేవ్స్. ఓకే, నెక్స్ట్ సి ద సిక్స్త్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ వెలాసిటీ ఆఫ్ ది సౌండ్. ఓకేనా, అంటే సౌండ్ వెలాసిటీ పైన సో ఏదైతే డిపెండ్ అవ్వదు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ డిపెండ్స్ ఆన్ స్పీడ్ ఆఫ్ ది సౌండ్ అంటుండ్రు. చూడండి, సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రెషర్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి టెంపరేచర్, అండ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ హ్యూమిడిటీ, అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ డెన్సిటీ. చూద్దాం, అంటే ఒక వన్ బై వన్ చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది ఎఫెక్ట్ అని. ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్స్ ఆన్ వెలాసిటీ ఆఫ్ ది సౌండ్. ఓకేనా, అంటే వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ పైన ఏ ఎఫెక్ట్ చూపించింది ఏది అని చెప్పేసి క్వశ్చన్. సో ఈ కింది వాటిలో చూద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం, అంటే ఫస్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేసాం. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేసింది ఏంటంటే ప్రెషర్ కనుక తీసుకుంటే సో దెర్ ఈస్ నో ఎఫెక్ట్ ఆన్ ది వాట్ ఈస్ సౌండ్ స్పీడ్ లేదా సౌండ్ వెలాసిటీ అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయినా కానీ లేదంటే ప్రెషర్ డిక్రీజ్ అయినా కానీ సౌండ్ వెలాసిటీలో నో చేంజ్ అని చెప్పేసి ఆల్రెడీ చెప్పాం. కాబట్టి వన్ బై వన్ ఒకసారి చూద్దాం రిమైనింగ్ కూడా. చూడండి, ఇక్కడ ప్రెషర్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఏంటి ప్రెషర్. సో ప్రెషర్ కనుక తీసుకుంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం, నో చేంజ్. ప్రెషర్ కేసులో ఏంటంటే సో నో చేంజ్ అని చెప్పేసి అబ్జర్వ్ చేసాం, నో చేంజ్. ఎందుకు నో చేంజ్ ఇక్కడ? సో ప్రెషర్ పెరిగినా కానీ తగ్గినా కానీ అంటే ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా దాని యొక్క సౌండ్ స్పీడ్లో నో చేంజ్. ఓకేనా, అంటే సౌండ్ స్పీడ్ అనేది సో ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ జరగదు, సేమ్ స్పీడ్తో జనరల్గా మూవ్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, సెకండ్ ఆప్షన్ చూడండి, టెంపరేచర్ అన్నాడు. ఓకేనా, సో సెకండ్ ఆప్షన్ టెంపరేచర్. మరి టెంపరేచర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? సో టెంపరేచర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే స్పీడ్ ఆఫ్ ది సౌండ్. ఓకే, టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది సౌండ్ స్పీడ్ అనొచ్చు. సో సౌండ్ స్పీడ్ ఆర్ స్పీడ్ ఆఫ్ ది సౌండ్. చూడండి, ఇక్కడ ఈ కేసులో చూడండి టెంపరేచర్ అనేది సౌండ్ స్పీడ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నది. అంటే ఇప్పుడు టెంపరేచర్ కనుక పెరిగింది అనుకోండి, టెంపరేచర్ కనుక పెరిగితే సౌండ్ అనేది ఏంటి పెరుగుతుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. కాబట్టి ఫస్ట్ క్వాంటిటీ పెరిగిందంటే సెకండ్ క్వాంటిటీ కూడా పెరుగుతుంది. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతే దెన్ ఆటోమేటిక్గా స్పీడ్ ఆఫ్ ది సౌండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయింది అనుకోండి, టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయితే స్పీడ్ ఆఫ్ ది సౌండ్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇది సెకండ్ ఆప్షన్ది. తర్వాత థర్డ్ ఆప్షన్ చూడండి, హ్యూమిడిటీ. సో జనరల్గా హ్యూమిడిటీ అంటే ఏంటి? ద వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ అని చెప్పొచ్చు, లేదంటే మాయిశ్చర్ ఎయిర్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? మాయిశ్చర్ ఎయిర్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ హ్యూమిడిటీ అంటే మాయిశ్చర్ ఎయిర్, అంటే మాయిశ్చర్ కనుక ఇంక్రీజ్ అయింది అనుకోండి,
సో మాయిశ్చర్ అనేది ఎక్కువగా అయిందంటే అంటే హ్యూమిడిటీ అనేది ఎక్కువగా అయిందంటే దెన్ ఆటోమేటిక్గా స్పీడ్ ఆఫ్ ది సౌండ్ కూడా ఎక్కువగా అవుతుంది. కాబట్టి దాని నుండి ఏం చెప్పొచ్చు అంటే హ్యూమిడిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది సౌండ్ స్పీడ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ సో ఈ కేసులో ఏమని చెప్పొచ్చు, హ్యూమిడిటీ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ హ్యూమిడిటీ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది సౌండ్ స్పీడ్. ఓకేనా. సో ఈ కేసులో కూడా ఏంటి, హ్యూమిడిటీ పెరిగినా కానీ సో పెరిగినప్పుడు సౌండ్ స్పీడ్ కూడా పెరుగుతుంది, నెక్స్ట్ హ్యూమిడిటీ తగ్గితే సౌండ్ స్పీడ్ కూడా తగ్గుతుంది. ఓకే, సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో నెక్స్ట్ చూడండి డెన్సిటీ కేసుకి వచ్చినప్పుడు చూడండి ఇక్కడ సో డెన్సిటీ కేసుకి వచ్చినప్పుడు ఏమైందంటే డెన్సిటీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సో డ్రై ఎయిర్ తీసుకొని నెక్స్ట్ మాయిశ్చర్ ఎయిర్ తీసుకున్నాం అనుకోండి. సో డ్రై ఎయిర్ యొక్క డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటి స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా. సో ఇందాక ఫస్ట్ క్వశ్చన్లోనే డిస్కస్ చేసినాం, అంటే డెన్సిటీ అనేది సో ఎక్కువగా ఉందంటే స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది. డ్రై ఎయిర్లో డెన్సిటీ ఎక్కువగా ఉంది, సో నెక్స్ట్ మాయిశ్చర్ ఎయిర్లో డెన్సిటీ తక్కువగా ఉంటుంది అని చెప్పేసి. కాబట్టి డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటే సో జనరల్గా ఏంటి స్పీడ్ అనేది సో డిక్రీజ్ అవుతుంది. కాబట్టి డెన్సిటీకి తర్వాత సౌండ్ స్పీడ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కాబట్టి సో ఇక్కడ డెన్సిటీ కనుక తీసుకుంటే ఓకేనా, సో డెన్సిటీ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది సౌండ్ స్పీడ్. ఓకేనా. సో సౌండ్ స్పీడ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి ఈ డెన్సిటీ పెరిగింది అనుకోండి, అంటే డెన్సిటీ కనుక పెరిగితే ఏమైతే సౌండ్ స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ డ్రై ఎయిర్లో ఓకేనా, డ్రై ఎయిర్ ఇందా తీసుకున్నాం. ఓకేనా, డ్రై ఎయిర్ కనుక తీసుకుంటే ఏంటంటే సో డ్రై ఎయిర్లో జనరల్గా స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది విత్ కంపేర్ టు సో మాయిశ్చర్ ఎయిర్తో కంపేర్ చేస్తే. సో మాయిశ్చర్ ఎయిర్లో జనరల్గా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు, సో ఇక్కడ ఈ రెండింటి కనుక తీసుకుంటే ఏంటంటే మాయిశ్చర్ ఎయిర్లో డెన్సిటీ తక్కువ ఉంటుంది, డ్రై ఎయిర్లో డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు డెన్సిటీ అనేది ఎక్కువగా ఉందంటే దాని ఆటోమేటిక్గా స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇవి రెండు అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి దీనికి, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ వెలాసిటీ ఆఫ్ ది సౌండ్. ఓకే, వెలాసిటీ ఆఫ్ ది సౌండ్లో ఎఫెక్ట్ చూపించింది ఏంటంటే ప్రెషర్. సో ప్రెషర్ ఇంక్రీజ్ అయినా కానీ డిక్రీజ్ అయినా కానీ నో చేంజ్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సౌండ్ కెనాట్ పాస్ త్రూ. సౌండ్ అనేది దేని గుండా పాస్ అవ్వదు అని చెప్పేసి క్వశ్చన్. చూడండి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వాటర్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి స్టీల్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎయిర్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ వ్యాక్యూమ్. ఆల్రెడీ సౌండ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఓకేనా, సౌండ్ అనేది మనం ఇనీషియల్గా డిస్కస్ చేసేటప్పుడు ఇట్ ఈజ్ ఏ మెకానికల్ లాంగిట్యూడినల్ వేవ్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం. ఏమని చెప్పినాం, మెకానికల్ లాంగిట్యూడినల్ వేవ్. సో మెకానికల్ వేవ్స్ ఆర్ ప్రొపగేట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ త్రూ ద మీడియం. ఓకేనా, అంటే మీడియం ఉన్నప్పుడు మాత్రమే మెకానికల్ వేవ్స్ అనేది ప్రాపగేట్ అవుతాయని చెప్పేసి డిస్కస్ చేసాం. కాబట్టి సో ఇప్పుడు ఈ కేసులో చూడండి వాటర్, స్టీల్, నెక్స్ట్ ఎయిర్. సో ఇక్కడ వాటర్ అనేది మనం ఏం తీసుకోవచ్చు అండి, వాటర్ అనేది ఇట్ ఈస్ ఏ లిక్విడ్ మీడియం కదా, ఏమని చెప్పొచ్చు ఇది, సో లిక్విడ్ మీడియం అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ ఎయిర్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఎయిర్ తీసుకుంటే ఇట్ ఈస్ ఏ గ్యాసెస్ మీడియం అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ స్టీల్ తీసుకుంటే ఇట్ ఈస్ వాట్ సాలిడ్ మీడియం అని చెప్పొచ్చా, సాలిడ్ మీడియం. సో బట్ వ్యాక్యూమ్ కనుక తీసుకున్నాం అనుకోండి, సో ఇన్ ద వ్యాక్యూమ్ నో మీడియం అండి, వ్యాక్యూమ్లో ఏంటి నో మీడియం, వ్యాక్యూమ్లో జనరల్గా నో మీడియం. ఓకేనా. చూడండి ఇక్కడ సౌండ్ కెనాట్ పాస్ త్రూ అంటే మీడియం ఉన్నప్పుడు పాస్ అవుతుందా, జనరల్గా సౌండ్ అనేది మీడియం లేనప్పుడు పాస్ అవుతుందా, మీడియం ఉన్నప్పుడు మాత్రమే సౌండ్ అనేది ప్రాపగేట్ అవుతుంది అంటే పాస్ అవుద్ది. కాబట్టి ఇక్కడ ఈ కేసులో ఏమండి ఫస్ట్ దాన్ని లిక్విడ్ మీడియం అనుకోవచ్చు, సెకండ్ దాన్ని సాలిడ్ మీడియం అనుకోవచ్చు, థర్డ్ దాన్ని సో గ్యాసెస్ మీడియం అనుకోవచ్చు, బట్ ఫోర్త్ వన్ ఈస్ నో మీడియం. కాబట్టి ఏంటంటే నో మీడియం ఉన్న ఆప్షన్ డి, అంటే వ్యాక్యూమ్లో జనరల్గా సౌండ్ అనేది కెనాట్ బీ ప్రాపగేట్. ఓకేనా, అంటే వ్యాక్యూమ్లో ఏంటంటే సౌండ్ స్పీడ్ అనేది నాట్ ప్రాపగేట్ అండి, అంటే స్పీడ్ పక్కన పెడితే సౌండ్ అసలు ప్రాపగేట్ అవ్వదు. ఎందుకు, మీడియం అనేది ఉండదు కాబట్టి. సో దెర్ ఈస్ నో ప్రాపగేషన్ ఆఫ్ ది సౌండ్ ఇన్ ద వ్యాక్యూమ్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ వ్యాక్యూమ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో మరి ఇప్పుడు ఈ అన్నిట్లో తీసుకుంటే వాటర్, నెక్స్ట్ లిక్విడ్, గ్యాస్, నెక్స్ట్ సాలిడ్ కనుక తీసుకుంటే అంటే సౌండ్ స్పీడ్ అనేది దేంట్లో ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి డిస్కస్ చేసినాం, దేంట్లో ఎక్కువ ఉంటుంది, సో జనరల్గా సాలిడ్లో స్పీడ్ ఆఫ్ ది సౌండ్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకే ఓకే సీ ద నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీడియం స్పీడ్ ఆఫ్ సౌండ్ విల్ బీ కంపారేటివ్లీ హై. అంటే సౌండ్ స్పీడ్ అనేది ఈ కింది ఇచ్చిన వాటిలో దేంట్లో ఎక్కువగా ప్రాపగేట్ అవుతుంది, అంటే సౌండ్ స్పీడ్ అనేది దేంట్లో ఎక్కువగా ఉంటుంది అనేది క్వశ్చన్. ఓకేనా, సో దేంట్లో ఎక్కువగా ఉంటుంది చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్, అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఐరన్ రాడ్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి స్టీమ్, అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ వాటర్. ఓకేనా, సో ఆల్రెడీ మనం చూసాం ఏంటంటే స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ సాలిడ్ తీసుకున్నాం అనుకోండి, సాలిడ్లో జనరల్గా ఎక్కువగాను కంపారేటివ్లీ లిక్విడ్,
సో నెక్స్ట్ లిక్విడ్ అనేది కంపారిటివ్లీ గ్యాస్తో కంపేర్ చేస్తే ఎక్కువగాను ఉంటుంది ఓకేనా. సో ఇది జనరల్గా ఏంటి సౌండ్ స్పీడ్, అంటే సాలిడ్లో ఎక్కువగాను లిక్విడ్లో కొద్దిగా తక్కువగాను గ్యాసెస్లో ఇంకా తక్కువగాను ఉంటుంది ఓకే. మరి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏమండి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఓకే, కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చారు, ఐరన్ రాడ్, స్టీమ్ అండ్ వాటర్ ఓకేనా. సో ఇక్కడ చూడండి ఈ స్టీమ్ అని తీసుకుంటే ఏంటి గ్యాస్ స్టేట్ ఆఫ్ ది మీడియమే కదా, గ్యాస్ స్టేట్. నెక్స్ట్ వాటర్ అనేది లిక్విడ్ స్టేట్. నెక్స్ట్ ఐరన్ రాడ్ తీసుకుంటే ఏంటంటే సాలిడ్ స్టేట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఆల్సో బి ఏ గ్యాస్ స్టేట్. కాబట్టి అన్నిట్లో దేంట్లో ఎక్కువగా సో ప్రాపగేట్ అవుతుంది లేదా సౌండ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది ఏంటంటే ఐరన్ రాడ్. ఎందుకు ఐరన్ రాడ్ అంటే సో ఇట్ ఈజ్ ఏ సాలిడ్ కదా, సాలిడ్ కాబట్టి జనరల్గా స్పీడ్ ఆఫ్ దిస్ సౌండ్ ఇన్ ద సాలిడ్ ఇట్ విల్ బి హై ఓకే. కాబట్టి సౌండ్ స్పీడ్ అనేది సాలిడ్లో ఎక్కువగాను గ్యాసెస్లో తక్కువగాను ఉంటుంది ఓకే. నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టర్ ఆఫ్ సౌండ్ వేవ్ చేంజ్ విత్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ అట్మాస్ఫియర్ ఓకేనా. సో అంటే అట్మాస్ఫియర్లో టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు ఈ కింది వాటిలో ఏది చేంజ్ అవుతుంది అనేది క్వశ్చన్ అండి ఓకేనా. అంటే అట్మాస్ఫియర్లో కనుక టెంపరేచర్ చేంజ్ అయింది అనుకోండి, సో ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది చేంజ్ అవుతుంది అనేది క్వశ్చన్ ఓకే. సో ఇది ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ వేవ్ చేంజ్ విత్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ అట్మాస్ఫియర్ ఓకే. ఏది చేంజ్ అవుతుందంటే చూడండి ఇక్కడ జనరల్గా ఫ్రీక్వెన్సీ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఈజ్ యాంప్లిట్యూడ్, ఆప్షన్ సి ఈజ్ వేవ్ లెంత్, ఆప్షన్ డి ఈజ్ ఇంటెన్సిటీ. చూడండి ఇక్కడ ఇవన్నీ కనుక తీసుకుంటే ఆల్రెడీ మనం చూసామండి డిఫరెంట్గా. జనరల్గా ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ అని చెప్పేసి తీసుకున్నాం, లేదా నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్ లేదా నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్ని మనం ఫ్రీక్వెన్సీ అంటామని చెప్పేసి డిస్కస్ చేసాం. తర్వాత యాంప్లిట్యూడ్ అంటే ఏమని చెప్పాం, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది వైబ్రేటింగ్ పార్టికల్ ఓకేనా. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది వైబ్రేటింగ్ పార్టికల్ని మనము యాంప్లిట్యూడ్ అంటామని చెప్పేసి డిస్కస్ చేసాం. తర్వాత సో వేవ్ లెంత్ అంటే ఏంటి, సో ద లెంత్ ఆఫ్ ది వేవ్ కదా, వేవ్ లెంత్ అంటే జనరల్గా లెంత్ ఆఫ్ ది వేవ్ అనొచ్చు, లేదంటే ద సక్సెసివ్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ క్రెస్ట్ లేదా టూ ట్రాఫ్స్ని మనము వేవ్ లెంత్ అని చెప్పేసి డిస్కస్ చేసాం. తర్వాత సో ఇంటెన్సిటీ అంటే చూడండి, సో ఇవి మూడు డిస్కస్ చేసాం. ఇంటెన్సిటీ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ ఇంటెన్సిటీని ఎలా డిఫైన్ చేస్తామంటే పవర్ పర్ ఏరియా అని చెప్పేసి తీసుకోవచ్చు. అంటే ఒక పర్టికులర్ ఏరియా గుండా ఓకే, ఒక పర్టికులర్ ఏరియా గుండా సో ఎంత సౌండ్ అనేది ప్రాపగేట్ అవుతుందో పవర్ సౌండ్ ఓకే, అంటే సౌండ్ పవర్ అనేది ఎంత ఉంటుందో దాన్ని జనరల్గా ఇంటెన్సిటీ అని చెప్పేసి అంటాం ఓకే. కాబట్టి ఇక్కడ ఏది జనరల్గా చేంజ్ అవుతుంది అన్నప్పుడు టెంపరేచర్ కనుక చేంజ్ అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ చేంజ్ అంటే ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుందండి, ఫ్రీక్వెన్సీ విల్ చేంజ్ ఓకేనా. ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది. యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ విల్ నాట్ చేంజ్. తర్వాత వేవ్ లెంత్ కూడా చేంజ్ అవ్వదు ఓకే. సో నెక్స్ట్ వన్ ఏంటి ఇంటెన్సిటీ అనేది, సో ఇంటెన్సిటీ కూడా జనరల్గా ఏంటి చేంజ్ అవ్వదు. ఎందుకు ఇది సో పవర్ పర్ యూనిట్ ఏరియా కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో విల్ నాట్ చేంజ్ ఓకేనా. కాబట్టి ఆన్సర్ ఏంటి ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ సో విచ్ ఫినామినాన్ డూ బ్యాట్ ఆర్ డాల్ఫిన్స్ యూజ్ టు ఫైండ్ ప్రెడేటర్స్ ఆర్ అబ్స్టాకిల్స్. అంటే క్వశ్చన్ చూడండి, దాని మీనింగ్ ఏంటంటే బ్యాట్స్ ఓకే, బ్యాట్స్ కానీ డాల్ఫిన్స్ కానీ మనం తీసుకుంటే ఏంటంటే అవి జనరల్గా ఏదైనా ఐడెంటిఫై చేయడం కోసం ఓకేనా, ఏదైనా ఐడెంటిఫై చేయడం కోసం జనరల్గా సో అవి అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని జనరల్గా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేసి సో ఆబ్జెక్ట్ ఎక్కడైనా అంటే నియర్ సరౌండింగ్ ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉన్నాయా లేదంటే ఫుడ్ కానీ ఐడెంటిఫై చేయడం కోసం ఏంటంటే అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని జనరల్గా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏమైతే అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ అనేది అక్కడ దాకా రీచ్ అయ్యి సో అక్కడ నుండి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ బ్యాకప్ వస్తాయి. ఆ రిఫ్లెక్ట్ అయ్యి బ్యాకప్ వచ్చినప్పుడు సో ఇవి ఏంటి డాల్ఫిన్ కానీ బ్యాట్స్ కానీ ఐడెంటిఫై చేస్తుంది. సో సడన్ డిస్టెన్స్లో ఏదో ఒకటి ఉంది అని చెప్పేసి అంటే ఫుడ్ కానీ లేదంటే అబ్స్టాకిల్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి సో ఐడెంటిఫై చేస్తుంది ఓకే. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి. సో విచ్ ఫినామినా, ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి, విచ్ ఫినామినా డు బ్యాట్ ఆర్ డాల్ఫిన్స్ యూజ్డ్ టు ఫైండ్ ప్రే, నెక్స్ట్ ప్రెడేటర్స్ ఆర్ ఆబ్స్టాకిల్స్. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి రిఫ్రాక్షన్ ఆఫ్ సౌండ్ ఆప్షన్ ఏ, నెక్స్ట్ ఆప్షన్ బి వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ బీట్స్, ఆప్షన్ సి వచ్చేసి స్కాటరింగ్ ఆఫ్ సౌండ్, నెక్స్ట్ ఆప్షన్ డి వచ్చేసి ఏకోలొకేషన్ ఓకేనా. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సో ఏకోలొకేషన్ అంటే ఏంటి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఒకసారి 1 by 1 చూద్దాం. సో రిఫ్రాక్షన్ అంటే ఏంటి, రిఫ్రాక్షన్ ఆఫ్ ది సౌండ్ అంటే ఏంటంటే when the sound is enter from one medium to another medium
ఓకేనా. అక్కడ మీడియంస్ ఏమేమి తీసుకోవచ్చు అంటే వాటర్ తీసుకోవచ్చు, లేదా ఎయిర్ తీసుకోవచ్చు, లేదా సో నెక్స్ట్ సాలిడ్ మీడియం అని తీసుకోవచ్చు. సో ఇక్కడ సౌండ్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు ఏమైతుందంటే దాని స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం కానీ లేదా డిక్రీజ్ అవ్వడం కానీ జరుగుతుంది. ఓకేనా. సో అలా ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ జరగడం వల్ల ఏమైతుందంటే ఆ సౌండ్ అనేది బెండ్ అవుతుంది, అంటే సౌండ్ వేవ్ అనేది బెండ్ అవుతుంది. ఆ బెండ్ అయ్యేదాన్ని జనరల్గా రిఫ్రాక్షన్ ఆఫ్ సౌండ్ అని చెప్పేసి అంటాం, అది రిఫ్రాక్షన్. తర్వాత సో నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ బీట్స్. సో బీట్స్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతాయి, బీట్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే ఇంటర్ఫియరెన్స్ అయినప్పుడు అండి. ఓకేనా. సో ఇంటర్ఫియరెన్స్ అంటే ఏంటంటే వన్ సౌండ్ వేవ్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది అనదర్ సౌండ్ వేవ్, అంటే రెండు సౌండ్ వేవ్స్ కలవడం. ఓకేనా. అంటే రెండు సౌండ్ వేవ్స్ అనేది కలిస్తే బీట్స్ అనేది ఫామ్ అవుతాయి. ఓకేనా. సో సౌండ్ వేవ్స్ అనేది సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న టూ సౌండ్ వేవ్స్ కనుక కలిసినప్పుడు బీట్స్ అనేది జనరల్గా ఫామ్ అవుతాయి, దట్ ఈస్ వాట్ బీట్స్. తర్వాత నెక్స్ట్ ఏంటి స్కాటరింగ్ ఆఫ్ సౌండ్. స్కాటరింగ్ ఆఫ్ సౌండ్ అంటే ఏంటి, సౌండ్ వేవ్ విల్ బి మూవ్స్ ఇన్ ఏ మల్టిపుల్ డైరెక్షన్స్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ స్కాటరింగ్ ఆఫ్ సౌండ్ అని చెప్పేసి అంటాం. ఓకే, స్కాటర్డ్ అవ్వడం, స్కాటర్ అంటే డిస్పర్స్ అవ్వడం, అంటే ఒక పాయింట్ నుండి ఒక సౌండ్ సోర్స్ నుంచి డిఫరెంట్ డైరెక్షన్లో సౌండ్ అనేది ప్రాపగేట్ అవుతే దాన్ని మనం స్కాటరింగ్ ఆఫ్ సౌండ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏకో లొకేషన్ అంటే ఏంటి, ఏకో లొకేషన్ అంటే ఏంటంటే సో by using ultrasonic sound waves అండి, by using ultrasonic sound waves some animals are identify the food. ఓకేనా. సో ఆర్ సమ్ యానిమల్స్ ఆర్ ఐడెంటిఫై ద అబ్స్టాకిల్స్. ఓకేనా, అంటే ఫుడ్ కానీ అబ్స్టాకిల్స్ కానీ ఐడెంటిఫై చేయడం కోసము కొన్ని యానిమల్స్ అనేది అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాయి. ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఏకో లొకేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఏకో లొకేషన్ అంటే ఏంటి, సో ఐడెంటిఫై ద ఫుడ్ మెటీరియల్ ఆర్ ఐడెంటిఫై ద అబ్స్టాకిల్ బై యూజింగ్ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్. సో ఇన్ డిఫరెంట్ యానిమల్స్. ఓకే, ఇన్ సమ్ యానిమల్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏకోలొకేషన్. ఓకే, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఏమన్నా చూడండి అబ్స్టాకిల్స్ అంటే సో ప్రే లేదా సో ప్రిడేటర్స్ ఆర్ అబ్స్టాకిల్స్. సో ఇవి అబ్స్టాకిల్స్ జనరల్గా దీన్ని అబ్స్టాకిల్ అనొచ్చు, ప్రే అనొచ్చు, లేదా ప్రెడేటర్స్ అనొచ్చు. ఓకే, సో ఇక్కడ అబ్స్టాకిల్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఓకేనా సో యూజ్ చేసేది ఏంటంటే జనరల్గా అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ యూజ్ చేస్తాం. ఆ ప్రాసెస్ మనం ఏమంటామంటే ఏకోలొకేషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో వెన్ ఏ వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోక్. ఓకేనా, సో జనరల్గా ట్యూనింగ్ ఫోక్ అంటే ఏంటంటే శృతి దండం అంటూ ఉంటాం కదా. ఓకేనా, సో ట్యూనింగ్ ఫోక్ అంటే జనరల్గా శృతి దండం అంటూ ఉంటాం. ఓకేనా, ఎలా ఉంటుందంటే సో ఇలా ఉంటుందండి శృతి దండం ఎలా ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ద ట్యూనింగ్ ఫోక్, ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వెన్ ఏ వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోక్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ టేబుల్ ఏ లౌడ్ సౌండ్ ఈజ్ హియర్డ్. ఓకే, దిస్ ఈజ్ డ్యూ టు అంటే ఒక టేబుల్ పైన ఈ ట్యూనింగ్ ఫోక్ పెట్టినప్పుడు మనకు సౌండ్ అనేది ఎక్కువగా వినబడ్డది. ఓకే, సో అది బికాజ్ ఆఫ్ వాట్ అంటున్నాడు. ఓకే, సో దేనివల్ల జనరల్గా ఎక్కువ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దేంట్లో ట్యూనింగ్ ఫోక్లో. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్స్ ఒకసారి చూడండి. రిఫ్లెక్షన్ వల్ల, ఆప్షన్ బి ఈస్ రిఫ్రాక్షన్ వల్ల, ఆప్షన్ సి ఈస్ ఫోర్స్డ్ వైబ్రేషన్, ఆప్షన్ డి ఈస్ డాంప్డ్ వైబ్రేషన్. సో మనకు రిఫ్లెక్షన్ అంటే తెలుసు, సౌండ్ రిఫ్లెక్షన్ అండ్ సౌండ్ రిఫ్రాక్షన్ కూడా తెలుసు కదా. రిఫ్లెక్షన్ అంటే ఏంటి, బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ సౌండ్ వేవ్ ఈస్ నోన్ యాజ్ రిఫ్లెక్షన్. సో నెక్స్ట్ రిఫ్రాక్షన్ ఆఫ్ సౌండ్ వేవ్ అంటే వెన్ ద సౌండ్ ఈస్ ఎంటర్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం సో దట్ సౌండ్ విల్ గెట్ బెండ్, దట్ ఈస్ వాట్ రిఫ్రాక్షన్. మరి ఇవి రెండు తెలియదు కదా మనకి, అంటే ఫోర్స్డ్ వైబ్రేషన్ అంటే ఏంటి, డాంప్డ్ వైబ్రేషన్ అంటే ఏంటో చూద్దాం. సో ఫోర్స్డ్ వైబ్రేషన్ అంటే ఏంటంటే by applying some force అండి, అంటే so in order to vibrate any body we are applying some force, so such type of vibrations is known as forced vibration అని చెప్పేసి అంటాం. అంటే మనం కొద్దిగా ఫోర్స్ అనేది అప్లై చేసి ఏదైనా ఒక బాడీని వైబ్రేట్ చేస్తే దాన్ని మనం ఫోర్స్డ్ వైబ్రేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఫోర్స్డ్ వైబ్రేషన్. ఇక్కడ కూడా ఈ శృతి దండం ఉంది ఏదంటే ట్యూనింగ్ ఫోక్. ఓకేనా, సో ఈ ట్యూనింగ్ ఫోక్ అనేది టేబుల్ పైన మనం ఫోర్స్ అప్లై చేసి ఇలా బీట్ చేసినప్పుడు జనరల్గా ఇది వైబ్రేట్ అవుతుంది. ఓకేనా, అంటే ఈ ట్యూనింగ్ ఫోక్ అనేది వైబ్రేట్ అవుతూ ఉంటుంది కదా, ఇలా వైబ్రేట్ అవుతుంది. సో ఎప్పుడు వైబ్రేట్ అవుతుంది, సో మనం దీనిపైన ఫోర్స్ అప్లై చేసి సో ఏంటి టేబుల్ని హిట్ చేసినప్పుడు. ఓకే, సో టేబుల్ని బీట్ చేసినప్పుడు జనరల్గా ఏంటంటే సో వైబ్రేషన్స్ అనేది దీంట్లో ఫామ్ అవుతాయి. ఆ వైబ్రేషన్స్ మనం ఏమంటామంటే ఫోర్స్డ్ వైబ్రేషన్స్ అని చెప్పేసి అంటాం. ఎందుకు, ఫోర్స్ వల్ల జనరల్గా వైబ్రేషన్స్ అనేది ఫామ్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ అండి డాంప్డ్ వైబ్రేషన్ అంటే ఏంటి, డాంప్డ్ వైబ్రేషన్ అంటే సో వితౌట్ యూజింగ్, ఓకే, వితౌట్ అప్లయింగ్ ద ఫోర్స్ ఆన్ ది వైబ్రేటింగ్ బాడీ ఇఫ్ ద బాడీ ఇట్ సెల్ఫ్ వైబ్రేట్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డాంప్డ్ వైబ్రేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, అంటే ఏదైనా ఒక బాడీ అనేది సో దానంతటా అదే కనుక వైబ్రేట్ అవుతే సో దాన్ని మనము డాంప్డ్ వైబ్రేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఇప్పుడు సో ఇక్కడ ఈ శృతి దండం అంటే ట్యూనింగ్ ఫోక్ అనేది టేబుల్ పైన సో ఉన్నప్పుడు సౌండ్ అనేది ప్రొడ్యూస్ అయిందంటే ఏంటంటే ఫోర్స్డ్ వైబ్రేషన్ వల్లనే, అంటే మనం దాన్ని బీట్ చేయడం వల్ల జనరల్గా ఏంటంటే వైబ్రేషన్స్ అనేది ఫామ్ అవుతాయి. ఆ వైబ్రేషన్స్ని మనము ఫోర్స్డ్ వైబ్రేషన్ అంటాం. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ సి దట్ ఈస్ వాట్ ఫోర్స్డ్ వైబ్రేషన్. ఓకే, నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్. Sound waves do not exhibit the phenomenon of.
సౌండ్ వేవ్స్ అనేది ఈ కింది వాటిలో ఏ ఫినామినాన్ని ఫాలో అవ్వవు అంటుంది. ఓకే, అంటే ఏ ఫినామినాన్ జనరల్గా సౌండ్లో మనం అబ్జర్వ్ చేయం. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ ఫినామినాన్ వచ్చేసి ఇంటర్ఫియరెన్స్, సెకండ్ ఫినామినాన్ వచ్చేసి డైఫ్రాక్షన్, థర్డ్ ఫినామినన్ ఈస్ రిఫ్రాక్షన్ అండ్ ఫోర్త్ ఫినామినన్ ఈస్ పోలరైజేషన్. ఓకే, సో మనము ఇంటర్ఫియరెన్స్ అనేది జనరల్గా ఏంటంటే సూపర్ ఇంపోజింగ్ ఆఫ్ టూ సౌండ్ వేవ్స్ అండి. అంటే ఒక సౌండ్ వేవ్ పైన సో వేరే సౌండ్ వేవ్ అనేది పడడం, లేదంటే ఏమైతే రెండు సౌండ్ వేవ్స్ అనేది కలిస్తే దాన్ని మనం ఇంటర్ఫియరెన్స్ అని చెప్పేసి అంటాం. సూపర్ ఇంపోజింగ్ ఆఫ్ టూ సౌండ్ వేవ్స్ ఆర్ సూపర్ ఇంపోజింగ్ ఆఫ్ వన్ వేవ్ ఆన్ అనదర్ వేవ్, దాన్ని ఇంటర్ఫియరెన్స్ అంటాం. సో ఇందాక డైఫ్రాక్షన్ అంటే చూసాం, డైఫ్రాక్షన్ చూడండి. సో రిఫ్రాక్షన్ వేరు, డైఫ్రాక్షన్ వేరు అండి. ఆల్రెడీ మనం కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు కూడా డైఫ్రాక్షన్ గురించి డిస్కస్ చేసాం. సో డైఫ్రాక్షన్ అంటే ఏంటంటే సో ద సౌండ్ ఈజ్ ప్రాపగేట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ ద సేమ్ మీడియం అండి. అంటే ఒకే మీడియంలో కనుక సౌండ్ అనేది బెండ్ అవుతాయి. సో బేస్డ్ ఆన్ ద ఇంటర్ఫియరెన్స్, ఓకే, బేస్డ్ ఆన్ ద ఇంటర్ఫేస్ అనొచ్చు. ఓకే, బేస్డ్ ఆన్ ద ఇంటర్ఫేస్ అంటే ఇంటర్ఫేస్ అనేది జనరల్గా ఉన్నప్పుడు సౌండ్ అనేది ప్రాపగేట్ అవుతున్నప్పుడు సో అది సౌండ్ అనేది సో నెక్స్ట్ అవతలు కనుక ప్రాపగేట్ అవ్వడం కోసం ఏమవుతుందంటే బెండ్ అవుతుందండి. సౌండ్ అనేది జనరల్గా బెండ్ అయ్యి సో మళ్ళీ ప్రాపగేట్ అవుతుంది. సో దాన్ని జనరల్గా ఏమంటామంటే డైఫ్రాక్షన్ అని చెప్పేసి అంటాం. అంటే డైఫ్రాక్షన్ అనేది ఒకే మీడియంలో జరుగుతుంది. అంటే ఒకే మీడియంలో సౌండ్ అనేది కనుక బెండ్ అవుతే దాన్ని డైఫ్రాక్షన్ అంటామని చెప్పేసి డిస్కస్ చేసాం. నెక్స్ట్ రిఫ్రాక్షన్ అనేది మనకు తెలుసు. మరి ఇక్కడ పోలరైజేషన్ అంటే ఏంటి చూడండి. పోలరైజేషన్, సో పోలరైజేషన్ అంటే ఏంటంటే ఆ చొచ్చుకుపోయే సామర్థ్యం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫియరెన్స్ వచ్చినా కానీ సౌండ్ వేవ్ అనేది దాన్ని కూడా పాస్ అవుతుందా, పాస్ అవ్వదు. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఏదైనా ఒకటి అడ్డు వచ్చినప్పుడు సౌండ్ అనేది ప్రాపగేట్ అవుతుంది. ఏదైనా అడ్డు వచ్చినప్పుడు దాన్ని కూడా పాస్ అవుతా, సౌండ్ వేవ్ పాస్ అవ్వదు. ఓకేనా, సో పాస్ అవ్వదు, దాన్ని జనరల్గా ఏమంటాం అంటే పోలరైజేషన్ ప్రాసెస్ అంటాం. ఓకే, అంటే సౌండ్ అనేది దాని గుండా కనుక పాస్ అయితే, అంటే ఏదైనా కానీ సౌండ్ వేవ్ కానీ లైట్ వేవ్ కానీ ఎనీ వేవ్ దట్ పాసెస్ త్రూ ద ఇంటర్ఫేస్. ఓకేనా, అంటే ఏదైనా వేవ్ అనేది ఇంటర్ఫేస్ గుండా కనుక పాస్ అవుతే ఆ ప్రాసెస్ని మనము పోలరైజేషన్ అని చెప్పేసి అంటాం. మరి సౌండ్ అనేది ప్రాపగేట్ అవుతుందా, దాని కూడా పాస్ అవుతుందా, పాస్ అవ్వదు. కాబట్టి పోలరైజేషన్ ప్రాసెస్ విల్ నాట్ అబ్జర్వ్ ఇన్ ద సౌండ్. ఓకే, సో ఈ సౌండ్లో జనరల్గా పోలరైజేషన్ అనేది నాట్ అబ్జర్వ్. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, సో రీజన్ ఏంటి చూడండి, ఎందుకు ఇది పోలరైజేషన్ అనేది నాట్ అబ్జర్వ్డ్ అంటే సో ఇయర్ సౌండ్ వేవ్ ఈజ్ ఏ లాంగిట్యూడినల్ వేవ్ అండి. లాంగిట్యూడినల్ సౌండ్ వేవ్ ఈజ్ ఏ లాంగిట్యూడినల్ వేవ్. అంటే ఈ లాంగిట్యూడినల్ వేవ్ అవ్వడం వల్ల జనరల్గా ఏంటంటే సౌండ్ వేవ్ అనేది పోలరైజేషన్ ప్రాసెస్ని ఫాలో అవ్వదు. ఓకేనా, సో లాంగిట్యూడినల్ వేవ్ అంటే ఏమని చెప్పాము, వైబ్రేషన్ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ ప్యారలల్ టు ది వేవ్ ప్రాపగేషన్. అంటే వైబ్రేషన్ అనేది ప్యారలల్గా వైబ్రేట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఇది ట్రాన్స్వర్స్ నేచర్ కాదు కాబట్టి ఈ వేవ్ అనేది దాని గుండా ఇంటర్ఫేస్ గుండా చొచ్చుకొని పోదు. ఓకే, దాన్ని మనం జనరల్గా ఏమంటామంటే పోలరైజేషన్ అంటాం. కాబట్టి ఈ పోలరైజేషన్ అనే కాన్సెప్ట్ని సో సౌండ్లో జనరల్గా డిస్కస్ చేయం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, సౌండ్ వేవ్స్ కెనాట్ బి పోలరైజ్డ్ బికాజ్ ఇంతకుముందు చూసాం. సో పోలరైజేషన్ అంటే ఏంటో చూసాం, ఎందుకు పోలరైజేషన్ అనేది జరగదు అని చెప్పేసి ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సౌండ్ వేవ్స్ కెనాట్ బి పోలరైజ్డ్ బికాస్ దే ఆర్, సో అవి ఆ వేవ్స్ ఎందుకు ఏ వేవ్స్ అవి ఎందుకు అవి పోలరైజ్ అవ్వవు అని చెప్పేసి క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రిక్వైర్డ్ ఏ మీడియం ఆఫ్ ప్రొపగేషన్. అంటే మీడియం అనేది కావాలి కాబట్టి ప్రాపగేట్ అవ్వడానికి సౌండ్ వేవ్స్, సో అందుకని అవి పోలరైజ్ అవ్వవు అని చెప్పేసి అంటున్నాడు ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూడండి, సో దే ఆర్ లాంగిట్యూడినల్ వేవ్స్, అంటే అవి లాంగిట్యూడినల్ వేవ్స్ కాబట్టి సో జనరల్గా ప్రాపగేట్ అవ్వవు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఆప్షన్ 3 చూడండి, దే ఆర్ ట్రాన్స్వర్స్, సో దే ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్స్ కాబట్టి సో ప్రాపగేట్ అవ్వవు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. తర్వాత చూడండి, సో నెక్స్ట్ దే హ్యావ్ లో వెలాసిటీ, అంటే వెలాసిటీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి సో అది పోలరైజేషన్ ప్రాసెస్ అనేది జరగదు అని చెప్పేసి అంటా ఉంటాడు. ఆల్రెడీ ఇంతకుముందు చూసాం పోలరైజేషన్ జరగడానికి రీజన్ ఏంటంటే, జరగకపోవడానికి రీజన్ ఏంటంటే సో సౌండ్ వేవ్ ఈజ్ ఏ లాంగిట్యూడినల్ వేవ్ అండి. అంటే లాంగిట్యూడినల్ వేవ్ కాబట్టి పోలరైజేషన్ ప్రాసెస్ అనేది సౌండ్లో అబ్జర్వ్ చేయం. కాబట్టి సో ఇందులో ఆన్సర్ ఏంటి, సో దే ఆర్ ద లాంగిట్యూడినల్ వేవ్స్. ఓకేనా, లాంగిట్యూడినల్ వేవ్స్ కాబట్టి సో అవి పోలరైజేషన్ ప్రాసెస్ అనేది అక్కర్ అవ్వదు. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్, ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఏ గ్యాస్ డిపెండ్స్ ఆన్, అంటే సౌండ్ వెలాసిటీ గ్యాసెస్లో దేనిపైన డిపెండ్ అవుతుంది అంటుండే. ఓకే, గ్యాసెస్ మీడియంలో సౌండ్ స్పీడ్ అనేది లేదా వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, వేవ్ లెంత్ పైన డిపెండ్ అవుతుంది అంటా ఉన్నాడు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి డెన్సిటీ అండ్ ఎలాస్టిసిటీ. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇంటెన్సిటీ ఓన్లీ. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ. సో దేనిపైన జనరల్గా డిపెండ్ అవుతుంది, డిపెండ్ అవ్వడం అంటే ఏంటంటే జనరల్గా ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ సౌండ్ స్పీడ్ అండి.
లేదా స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అని చెప్పేసి మనం ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. అంటే సో దేనిపైన డిపెండ్ అవుతూ ఉంటుంది, సౌండ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అనేది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ సౌండ్. ఓకే, మరి ఈ కింద ఇచ్చిన వాటిలో ఏ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు? సో మనం ఆల్రెడీ చూసాం, వేవ్ లెంత్ లేదంటే డెన్సిటీ అండ్ ఎలాస్టిసిటీ, ఇంటెన్సిటీ లేదంటే యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ. చూడండి ఇక్కడ వేవ్ లెంత్ పైన డిపెండ్ అవ్వదు, నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటెన్సిటీ పైన డిపెండ్ అవ్వదు, యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అవ్వదు, ఓన్లీ డెన్సిటీ అండ్ ఎలాస్టిసిటీ పైన డిపెండ్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఎలా డిపెండ్ అవుతుంది అంటే ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. సో డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, సో డెన్సిటీ ఇంక్రీజ్ అవుతే సౌండ్ స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, మరి ఎలాస్టిసిటీ కేసులో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండి. అంటే ఎలాస్టిసిటీ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఎలాస్టిసిటీ ఇంక్రీజ్ అయితే సౌండ్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఎలాస్టిసిటీ అనేది డిక్రీజ్ అవుతే సౌండ్ స్పీడ్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఫర్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఓకే, కాబట్టి ఇక్కడ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే డెన్సిటీ అండ్ ఎలాస్టిసిటీ పైన డిపెండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వెన్ వీ హియర్ ఏ సౌండ్ వీ కెన్ ఐడెంటిఫై ఇట్స్ సోర్స్ ఫ్రమ్. అంటే ఏదైనా ఒక సౌండ్ మనం విన్నప్పుడు ఆ సౌండ్ ఎక్కడి నుండి వస్తుందో ఎలా ఐడెంటిఫై చేస్తాము అనేది క్వశ్చన్ అండి. ఓకేనా, ఏదైనా ఒక సౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ బస్ సౌండ్ అనేది మనం వింటా ఉన్నాం, ఆ సౌండ్ ఎక్కడి నుండి వస్తూ ఉందో సో ఎలా అబ్జర్వ్ చేస్తాము అని చెప్పేసి క్వశ్చన్. చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వేవ్ లెంత్ ఆఫ్ సౌండ్, అంటే వేవ్ లెంత్ని బట్టి అబ్జర్వ్ చేస్తాం అనేది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూడండి, ద ఓవర్ టోన్స్ ప్రజెంట్ ఇన్ ద సౌండ్. ఓవర్ టోన్స్ ఉండడం వల్ల సౌండ్లో జనరల్గా అబ్జర్వ్ చేస్తాం అనేది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ చూడండి, ద ఇంటెన్సిటీ ఆఫ్ ది సౌండ్ ఇంటెన్సిటీని బట్టి సో మనం జనరల్గా సౌండ్ అనేది ఎక్కడి నుండి వస్తుందో ఐడెంటిఫై చేస్తాం అనేది ఆప్షన్ 3. ఆప్షన్ సి ద ఆప్షన్ డి, ద యాంప్లిట్యూడ్ ఆఫ్ సౌండ్ అండి. యాంప్లిట్యూడ్ అంటే సౌండ్ యాంప్లిట్యూడ్ని బట్టి మనము ఐడెంటిఫై చేస్తాం సౌండ్ అనేది ఎక్కడి నుండి ప్రొడ్యూస్ అవుతుందని. చూడండి, ఇక్కడ మరి యాంప్లిట్యూడ్ పైన డిపెండ్ అవుతుందా లేదంటే సో ఏంటి ఇంటెన్సిటీ పైన డిపెండ్ అవుతుందా లేదంటే ఓవర్ టోన్స్ పైన లేదంటే వేవ్ లెంత్ పైన అంటే సో వేవ్ లెంత్ పెరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ లెంత్ని బట్టే తీసుకున్నప్పుడు సో సేమ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వేవ్స్ వచ్చినాయి అనుకోండి, సేమ్ వేవ్ లెంత్ ఆఫ్ ది వేవ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం దాన్ని ఐడెంటిఫై చేయలేం. ఓకేనా, కాబట్టి సో దేనివల్ల ఐడెంటిఫై చేస్తామంటే ఆన్సర్ ఏంటంటే ఓవర్ టోన్స్ అండి. సో ద ఓవర్ టోన్స్ ప్రజెంట్ ఇన్ ద సౌండ్, అంటే ఓవర్ టోన్స్ అనేది సౌండ్లో ఉండడం వల్ల ఆ సౌండ్ అనేది ఎక్కడి నుండి ప్రొడ్యూస్ అవుతుందని చెప్పేసి మాత్రం ఐడెంటిఫై చేస్తాం. సో ఇక్కడ వేవ్ లెంత్ని బట్టి మనం ఐడెంటిఫై చేయలేం, నెక్స్ట్ ఇంటెన్సిటీని బట్టి ఐడెంటిఫై చేయలేం, నెక్స్ట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ది సౌండ్ని బట్టి కూడా ఐడెంటిఫై చేయలేం. ఓకేనా, సో ఎందుకు చేయలేమంటే ఇంటెన్సిటీ పెరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ సౌండ్ వచ్చిందంటే అది బస్ అని, తక్కువ సౌండ్ వచ్చిందంటే అది కార్ అని అలా డైరెక్ట్గా ఐడెంటిఫై చేస్తామా? చేయలేం, ఎందుకంటే ఇంటెన్సిటీని బట్టి మనం ఐడెంటిఫై చేయలేం. ఓకే, సో దేని ద్వారా అంటే ద ఓవర్ టోన్స్ ప్రజెంట్ ఇన్ ద సౌండ్ అండి. ఓవర్ టోన్స్ ఉంటాయి అంటే కొన్ని, సో ఓవర్ టోన్స్ అంటే టోన్ యొక్క వేవ్ ఫామ్ అని వచ్చు, దాన్ని ఏమనొచ్చు వేవ్ ఫామ్, అంటే వేవ్ ఫామ్ను బట్టి మాత్రమే మనము అది ఎక్కడి నుండి ప్రొడ్యూస్ అవుతా ఉందని చెప్పేసి మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఆన్సర్ ఈస్ ఫర్ ద ఓవర్ టోన్స్ ప్రజెంట్ ఇన్ సౌండ్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ వేవ్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అంటే ఈ కింద ఇచ్చిన వేవ్స్లో ఏది డిఫరెంట్గా ఉంది అనేది క్వశ్చన్ అండి. అంటే అన్ని వేవ్స్ అనేది ఒక కోవకు చెందినవి, నెక్స్ట్ ఒక వేవ్ అనేది డిఫరెంట్గా ఉంది, అదేంటి అనేది క్వశ్చన్. చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మరి చూడండి లైట్ వేవ్ గురించి చూసినప్పుడు, లైట్ వేవ్ అనేది ఏంటి? సో ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కదా. లైట్ వేవ్ ఈజ్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఆర్ లేదా నాన్ మెకానికల్ వేవ్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో లైట్ వేవ్ ఈజ్ ఏ నాన్ మెకానికల్ వేవ్. ఎందుకు నాన్ మెకానికల్ వేవ్? సో లైట్ వేవ్ కెన్ ప్రాపగేట్ విత్ ఆర్ వితౌట్ మీడియం అండి. అంటే మీడియం ఉన్నా కానీ లేదా మీడియం లేకపోయినా కానీ సో జనరల్గా ఏంటి లైట్ వేవ్ అనేది ప్రాపగేట్ అవుతుంది కాబట్టి నాన్ మెకానికల్ వేవ్. తర్వాత మరి ఎక్స్రేస్ ఏంటి? ఎక్స్రేస్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్రేస్ ఏంటంటే ఎక్స్రేస్ ఆల్సో ఏ మెకానికల్, దట్ ఈస్ నాన్ మెకానికల్ లాంగిట్యూడనల్ వేవ్స్. ఓకే, నాన్ మెకానికల్ వేవ్స్, నాట్ లాంగిట్యూడనల్, నాన్ మెకానికల్ వేవ్స్ అని చెప్పొచ్చు. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఎక్స్రేస్ నెక్స్ట్ లైట్ వేవ్స్ రెండు నాన్ మెకానికల్ వేవ్స్ లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని చెప్పేసి అంటాం. తర్వాత రేడియో వేవ్స్ ఏంటి? మరి రేడియో వేవ్స్ కూడా సేమ్ అండి, నాన్ మెకానికల్ వేవ్స్. కాబట్టి సో ఇక్కడ ఈ 3 వేవ్స్ కనుక మనం తీసుకుంటే ఏంటంటే దే ఆర్ నాన్ మెకానికల్ వేవ్స్, నాన్ మెకానికల్ వేవ్స్ ఎక్సెప్ట్ ది సౌండ్ ఈస్ వాట్ ఇయర్ మెకానికల్ వేవ్ కదా. సౌండ్ అనేది ఏంటి? మెకానికల్ వేవ్. సౌండ్ అనేది మెకానికల్ వేవ్ అండ్ రిమైనింగ్ 3 అనేది నాన్ మెకానికల్ వేవ్. ఓకేనా, సో జనరల్గా మనము రేడియేషన్ అని ఉంటుంది కదా, రేడియేషన్ కనుక తీసుకుంటే ఓకేనా,
సో రేడియేషన్ కనుక తీసుకుంటే సో ఈ రేడియేషన్లో జనరల్గా ఇవి 3 అనేది ఉంటాయండి. అంటే రేడియేషన్లోనే జనరల్గా ఇవి 3 ఉంటాయి. ఏంటి లాంగ్ సో లైట్ వేవ్ కానీ ఇది, నెక్స్ట్ ఎక్స్ రేస్, నెక్స్ట్ రేడియో వేవ్స్, గామా రేస్ అని చెప్పేసి, ఓకేనా. సో బీటా రేస్ అని ఇలా డిఫరెంట్ రేస్ అనేది జనరల్గా ఏంటి సో దీంట్లో ఉంటాయి. అంటే రేడియో వేవ్స్ అని, ఓకే, యూవీ వేవ్స్ అని. సో ఈ అన్నింటిని కలిపి మనం రేడియేషన్ అని చెప్పేసి అంటాం. ఇవన్నీ నాన్ మెకానికల్ వేవ్ కిందకి వస్తాయి. ఓకే, కాబట్టి సౌండ్ వేవ్ అనేది డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. క్వాలిటీ ఈజ్ దట్ సెన్సేషన్ ఆఫ్ సౌండ్ విచ్ ఈస్ ఫెల్ట్ బై అవర్ ఇయర్స్ బై వర్చ్యూ ఆఫ్. సో క్వాలిటీ ఈజ్ దట్ సెన్సేషన్ ఆఫ్ ఏ సౌండ్ విచ్ ఈస్ ఫెల్ట్ బై అవర్ ఇయర్స్ బై వర్చ్యూ ఆఫ్. ఓకే, క్వాలిటీ అనేది సో జనరల్గా హియర్ విన్నప్పుడు జనరల్గా దాని సెన్సేషన్. ఓకే, అంటే క్వాలిటీ అనేది జనరల్గా ఎలా ఐడెంటిఫై చేస్తాము అనేది క్వశ్చన్ అండి. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వేవ్ ఫార్మ్ ఆఫ్ ది సౌండ్ వేవ్, వేవ్ ఫార్మ్ ఆఫ్ ది సౌండ్ వేవ్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సౌండ్ వేవ్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి యాంప్లిట్యూడ్ ఆఫ్ ది సౌండ్ వేవ్. ఫోర్త్ ఆప్షన్ ఈస్ నన్ ఆఫ్ దిస్. ఓకే, సో ఇక్కడ చూడండి క్వాలిటీ అనేది చూడండి క్వాలిటీ అంటే ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ ది సౌండ్ అనేది మనము డిస్కస్ చేసాం దేంట్లో క్యారెక్టరిస్టిక్స్. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సౌండ్లో మనం డిస్కస్ చేసాం. క్వాలిటీ అంటే ఏంటి, క్వాలిటీ అంటే ఏంటంటే సో ఇప్పుడు 2 వేవ్స్ ఆర్ ఓకే, సో ఇఫ్ ద 2 వేవ్స్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ అంటే 2 వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది సేమ్ ఉన్నప్పుడు సో ఆ డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేస్తే దాన్ని మనం జనరల్ క్వాలిటీ అని చెప్పేసి అంటాం. ఓకేనా, అంటే 2 ఫ్రీక్వెన్సీస్ అంటే 2 సేమ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్న 2 వేవ్స్ని కనుక ఒకేసారి ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ ఫ్రీక్వెన్సీ అయినప్పటికీ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని మనం క్వాలిటీ అని చెప్పేసి అంటాం. ఏమంటే దాన్ని క్వాలిటీ. మరి ఆ క్వాలిటీ అనేది దేని ద్వారా జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటామంటే బికాస్ ఆఫ్ వేవ్ ఫార్మ్స్ అండి. ఓకే, బికాస్ ఆఫ్ వేవ్ ఫార్మ్, దట్ ఈస్ ఆప్షన్ ఏ, వేవ్ ఫార్మ్ ఆఫ్ సౌండ్ వేవ్. ఓకేనా, వేవ్ ఫామ్ని బట్టి మనం జనరల్గా సో దాని యొక్క క్వాలిటీని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ కాదు, యాంప్లిట్యూడ్ కాదు. ఓకే, నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్. బీట్స్ అక్కర్ బికాస్ ఆఫ్. బీట్స్ అనేది సో ఎందువల్ల అక్కర్ అవుతాయి అంటే ఎక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం అనేది క్వశ్చన్. సో బీట్స్ అనేది ఇంతకుముందు చెప్పాము. ఓకేనా, బీట్స్ అనేది ఇంటర్ఫియరెన్స్లో జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి. ఇంటర్ఫియరెన్స్ ఫినామినన్ అంటే ఏంటంటే ఒక వేవ్ పైన ఇంకో వేవ్ అనేది సూపర్ ఇంపోజ్ అవ్వడం. ఓకేనా, అంటే ఒక వేవ్ పైన ఇంకో వేవ్ అనేది సూపర్ ఇంపోజ్ అవుతే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ సో ఇంటర్ఫియరెన్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ రిఫ్లెక్షన్ తెలుసు, రిఫ్రాక్షన్ తెలుసు, డాప్లర్ ఎఫెక్ట్ తెలుసు. చూడండి ఒకసారి ఇంటర్ఫియరెన్స్ డయాగ్రామ్ చూడండి. ఒకసారి ఇంటర్ఫియరెన్స్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ వేవ్స్ అనేది ఒకదానిపైన ఒకటి సూపర్ ఇంపోజ్ అయింది. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ ద జనరల్గా ఇక్కడే బీట్స్ అనేది ఫామ్ అవుతాయని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ప్రైమరీ టోన్స్, నెక్స్ట్ సెకండరీ టోన్స్ అంటాం. దీన్ని మనము స్టేషనరీ వేవ్స్ కూడా అనొచ్చు. సో ఇక్కడ చూడండి ఈ వేవ్లు ఏమైతే అంటే 1 మోర్ వేవ్ అనేది సూపర్ ఇంపోజ్ అవుతుంది. ఓకే, సో ఇలా 1 మోర్ వేవ్ అనేది సూపర్ ఇంపోజ్ అయితే సో దీన్ని జనరల్గా మనం ఏమంటామంటే 1 మోర్ వేవ్ అనేది ఇలా సూపర్ ఇంపోజ్ అయితే సో దీన్ని మనము ఇంటర్ఫియరెన్స్ అంటాం. దీన్ని మనం ఏమంటాం ఇంటర్ఫియరెన్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, చూడండి ఇక్కడ మరి ఇక్కడ కనుక ఫిక్స్డ్ పాయింట్స్ కనుక తీసుకుంటే ఈ మధ్యలోనే ఇది వైబ్రేషన్ అవుతే ఈ వేవ్స్ని మనం స్టేషనరీ వేవ్స్ కూడా అనొచ్చు. ఆ స్టేషనరీ వేవ్స్ అనేది ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే ఇంటర్ఫియరెన్స్ కాన్సెప్ట్లో జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ బీట్స్ కూడా అంటే ఇలా ఇంటర్ఫియరెన్స్ అయినప్పుడు అంటే ఇలా సూపర్ ఇంపోజ్ అయినప్పుడు మాత్రమే మనం జనరల్గా బీట్స్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అది దేంట్లో అంటే సో ఇంటర్ఫియరెన్స్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ అపాన్. లౌడ్నెస్ ఆఫ్ ది సౌండ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అనేది క్వశ్చన్. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వెలాసిటీ పైన డిపెండ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి పిచ్. థర్డ్ ఆప్షన్ ఈస్ యాంప్లిట్యూడ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ వేవ్ లెంత్. ఓకే, అంటే దేనిపైన డిపెండ్ అవుతుందని సో డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. ఆల్రెడీ మనము డిస్కస్ చేసాం. సో యాంప్లిట్యూడ్ పైన డిపెండ్ అవుతుంది. లౌడ్నెస్ ఈజ్ డిపెండ్స్ అపాన్ యాంప్లిట్యూడ్. ఓకేనా, అంటే యాంప్లిట్యూడ్ ఎక్కువ అయిందంటే లౌడ్నెస్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పేసి మనము డిస్కస్ చేసాం. కాబట్టి సో లౌడ్నెస్ ఈజ్ డిపెండ్స్ అపాన్ యాంప్లిట్యూడ్, వేరాస్ పిచ్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ఫ్రీక్వెన్సీ అండి. సో అది గుర్తుంచుకోవాలి. ఓకే, సో లౌడ్నెస్ అనేది యాంప్లిట్యూడ్ పైన డిపెండ్ అవుతుంది. పిచ్ అనేది ఏంటంటే ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అవుతుంది. ఓకే, ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. సి ద నెక్స్ట్ క్వశ్చన్. The quality of sound produced by an instrument. The quality of sound is produced by an instrument depends on. క్వాలిటీ అనేది జనరల్గా దేనిపైన డిపెండ్ అవుతుంది అనేది క్వశ్చన్ అండి. సో దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అవుతుందా, లేదా ఇంటెన్సిటీ పైన డిపెండ్ అవుతుందా, సో లేదా నంబర్ ఆఫ్ ఓవర్ టోన్స్ పైన, లేదంటే నన్ ఆఫ్ దిస్. సో దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఆల్రెడీ చూసాం మనం ఏంటి ఓవర్ టోన్స్ ఉండడం వల్ల జనరల్గా ఏంటి మనము క్వాలిటీని అబ్జర్వ్ చేస్తామని చెప్పేసి చూసాం. కాబట్టి సో ఇట్ విల్ బి డిపెండ్స్ అపాన్ నంబర్ ఆఫ్ ఓవర్ టోన్స్. ఓకే, ఓవర్ టోన్స్ పైన డిపెండ్ అవుతుంది.
you.